ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, భర్త చనిపోయిన తర్వాత భార్య తన మంగళసూత్రానికి సంబంధించిన బంగారాన్ని శాస్త్ర ప్రకారంగా ఏం చేస్తే బాగుంటుందంటారు? అలాగే దాన్ని కరిగించి ఉంగరంగాను లేదంటే గొలుసుగాను ధరించాలా, లేదంటే తన బిడ్డలకు ఇవ్వచ్చు అంటారా, లేదంటే గంగలో పారేయాలా? ఓవరాల్గా శాస్త్ర ప్రకారం ఏం చేస్తే బాగుంటుందంటారు? విశేషమైనటువంటి ప్రశ్న. దీనిని మనం అర్థం చేసుకుంటున్నాం. సనాతన ధర్మము దేనిని కూడా ఊరికనే మనకి ప్రతిపాదించింది. ఇప్పుడు రేపట్లో అందరం ఇది కామన్ లేండి, ఇవన్నీ తీసిపడేయండి అని మనం అనుకుంటున్నామంటే మన యొక్క బుద్ధి లోపించబట్టి అనుకుంటున్నాం. చాలామంది పెద్ద పెద్ద మహానాయకులు కానీ నార్మల్ వ్యక్తులు కానీ ఎవరికైనా సరే ఈ ప్రశ్న అవసరం. మామూలు వాడు చనిపోయాడు అనుకోండి, ఎవరైనా టీ స్టాప్ వాడు చచ్చిపోయాడండి, కొంచెం పెద్దవాడు చదివితే మరణించారండి, కొంచెం ఆధ్యాత్మిక వ్యక్తి శివైక్యం పొందారండి, ఇంకా కొంత పెద్దవాడు చదివితే పరమపదించారండి. అదే యతీశ్వరులు గురువులు పోతే శివుల్లో కలిసిపోయారండి. ఈ కలవటము, ఉండటము, ఉండకపోవటము, ఇక్కడ కనిపించటము, కనిపించకపోవటం, ఇదంతా మాయ. ఫస్ట్ మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఒక శరీరంలోకి రెంట్కి వచ్చావు. ఈ శరీరంతో నువ్వు చేయాల్సినటువంటి పనులను చేసి, అంటే ఈ ఆత్మతో ఈ శరీరంతో కూడి నువ్వు చేయాల్సిన మంచి మార్గాలను చేసి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ పూర్వము నుంచి కూడా మంగళసూత్రానికి మంచి స్థానాన్ని కల్పించారు. అసలు కనబడకూడదు మంగళసూత్రం. చాలా సాంప్రదాయాల్లో అయితే మంగళసూత్రం బయట ఎవరికి కనబడదు. ఇవాళ రేపట్లో అందరూ కనిపించేటట్టు వేసుకుంటారు. అసలు మంగళసూత్రం అనేటువంటిది కనబడదు. ఇలా మంగళసూత్రములో వాడినటువంటి బంగారం కానీ ఆ చైన్ కానీ ఏమి చేయాలి భర్త పోతే? సహజంగా ధర్మశాస్త్రం చెప్పింది ఏది దానం చేయమని, కానీ ఒకళ్ళు వాడిన బంగారాన్ని ఎప్పుడూ దానం చేయకూడదు. ఇది ఒక విషయం. దాన్ని సచేల దానం అంటారు. అది ఎక్కడో యజ్ఞాలు ఎత్తులు కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. అవి మనకి అనవసరం, మీకు చెప్పినా కూడా అర్థం కాదు. ఆడవాళ్ళ శరీరం మీద బంగారము ఎప్పటికీ దానం చేయకూడదు. సీతామ్మవారి కథ మనం విన్నట్లయితే మనకు అర్థం. ఇటువంటి సందర్భంలో ఆడవాళ్ళు తన యొక్క మంగళసూత్రాన్ని ఏదైనా అకారణం చేత తీసినా, ఏదైనా ఇబ్బంది కలిగి పక్కన పెడితే కరిగించి ఉంగరం చేసుకుంటాం కానీ, లేకపోతే ఇంకొక ఆభరణం చేసుకుని ధరించడం కానీ, చెవిదిద్దులుగా లేదా కొడుకుకి ఇవ్వటం కానీ, కోడలకి ఇవ్వటం కానీ చేయొచ్చు. మంగళసూత్ర పరంగా దాన్ని ఇవ్వకూడదు. అంటే ఇక్కడ ఈ బంగారం కరిగించి ఇంకో మంగళసూత్రం చెయ్యమ్మా అనకూడదు. ఒక ఉంగరం రూపంలో దాన్ని ధారణ చేయొచ్చు. ప్రతిరూపంగా చేయొచ్చు, కానీ అదే రూపంతో దాన్ని ధారణ చేయకూడదు. ఇక్కడ చాలామంది మనకి వివాహంలో కానీ దేంట్లో అయినా సరే 5వ తనం అంటారు. 5వ తనం అంటే ఏంటి? 5 రకాలైనటువంటి తనువులు. తనువులు అంటే మనస్సులు. 5 రకములైనటువంటి తనువుల్లో 3వ స్థానంలో మంగళసూత్రం. మొదటిది బొట్టు, రెండవది సింధూరము, 3వది మంగళసూత్రము, 4వది పుష్పము, 5వది మట్టెలు. ఈ 5 తనువులని, ఈ పంచతనువులని కూడా భర్త లేనప్పుడు ఎవరి కోసం వాళ్ళు ధారణ చేయాలి. శాస్త్రం అది అడిగింది. ఇప్పుడు నీకు భర్త అనేటువంటి వాడే దేవుడుగా నువ్వు కొలిచావు కదా, అతనే లేడు. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం మంగళసూత్రం, ఎవరి కోసం పూలు పెట్టుకోవాలి, ఎవరి కోసం నువ్వు సింధూరం పెట్టుకోవాలి అంటే ఇవన్నీ తీసేస్తే పర్వాలేదా స్వామి అంటే ఇవన్నీ తీసేయమని ఎవరు చెప్పరు. ఇవన్నీ తీసేయాలి. ఎందుకంటే 5వ తనము నువ్వు లేదు కాబట్టి, ఇక్కడ నీ భర్త అనేటువంటి వాడిని కోల్పోయావు కాబట్టి ఆ బాధతో నువ్వు వాటిని త్యజించాలి తప్ప అయిష్టముతో నువ్వు వాటి జోలికి వెళ్ళకూడదు. నేను పెట్టుకుంటానండి, ఇప్పుడు ఇవన్నీ కామన్ అయిపోయినాయి అంటే నీకు భర్తకి మించి సౌందర్యం అయిపోయింది.
ఆడదానికి సౌందర్యం దేంతో? భర్తతో. వివాహమైన తర్వాత భర్తతోనే సౌందర్యం ఏర్పడుతుంది. భర్త పక్కన ఉంటేనే ఆడదానికి విలువ. ఇక మగవాడి పరిస్థితి ఏంటంటే, అయితే మగవాడు వాడు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా అంటే, మగవాడు కూడా తను కూడా ఈ నియమాలన్నిటినీ పాటించాలి. గడ్డం చేసుకోకూడదు, గుండు గీసుకోకూడదు, కొత్త బట్టలు వాడకూడదు, అలాగేనండి ఎక్కడ పడితే అక్కడ పండగలకి వెళ్ళకూడదు, పెద్దరికంగా తాను జీవనం చేయకూడదు. ఇవన్నీ పురుషుడికి కూడా ఉన్నాయి. కానీ పురుషుడు పాటించడు. ఆడదైతే కనిపిస్తుంది, ఎందుకంటే తెలిసిపోతుంది కదా. మగవాడికి అయితే చెప్పాలి, పెళ్ళం లేదండి, ఆడదానికి అక్కర్లేదు. ఇలాంటి ఒక భావనలో మనం బతుకుతున్నాం. సో ఇక్కడ బంగారాన్ని వాడవచ్చు, దానికి అంగాలో పడేయటం కానీ, దాన్ని ఇసిరేయటం కానీ, దాన్ని ఎవడికో ఇవ్వటం కానీ చెయ్యక్కర్లా. ఆ బంగారాన్ని స్త్రీ వాడుకోవచ్చు. ఈ 5 తనములతో పాటుగా అది కూడా ఒక ద్రవ్యం పక్కకి వెళ్తుంది అంతే. కానీ దాన్ని సేమ్గా మళ్ళీ మంగళసూత్రంగా చేసి ఇవ్వకుండా ఉంటే చాలు. అలా చేయటం వల్ల మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.